జూనియర్ లాయర్ స్వప్న హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వప్నను హత్య కేసులో తన సోదరుడు గొటికే రాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజుతో పాటు ఎర్రోళ్ల సందీప్, వడ్డే వీరేశం, కావలి శివలింగం ఉన్నట్లు వెల్లడించారు. సర్వే నెంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం నెలకొందని, ఈ వివాదంలోనే అన్న సోదరుతో హత్య చేయించినట్లు పేర్కొన్నారు. నిన్న 4:26 9:30 hours की మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీమతి గోపికా స్వప్న, రెసిడెంట్ ఆఫ్ కేటీ రెడ్డిపల్లి, 4 acres ఆయన గిఫ్ట్ డీడ్ మల్లమ్మ పేరు పైన చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి మళ్ళీ 4 acres రిటర్న్ గిఫ్ట్ డీడ్ బ్యాక్ టు రాజుకు చేయడం జరిగింది, విచ్ వాజ్ క్యాన్సల్డ్ బై ద కోర్ట్. అండ్ ఆ 4 acres అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ మల్లమ్మ పేరు నుండి స్వప్న పేరు పైన అయినాయి. అయిన తర్వాత కూడా బ్రదర్కి ఇది నచ్చలే, బ్రదర్ ఇది ఒప్పుకోలే. అక్యూజ్డ్ ఎవన్ హీ డిడ్ నాట్ అగ్రీ టు దిస్ 4 acre ల్యాండ్ బీయింగ్ గివెన్ టు సిస్టర్. ఒకవేళ ఇవ్వాల్సిందే ఆ 4 ఎకరాల్లో మొత్తం ఇవ్వను, మ్యాక్సిమం అయితే ఇస్తే 2 acres వరకు ఇస్తాము. దానివల్ల ఇది లాస్ట్ 3-4 yearsలో ఈ సంబంధించి ఊళ్ళో కూడా 2-3 సార్లు పంచాయత్ కూడా అయినాయి. ఆ క్రమంలో ఈ గొడవ ఇప్పుడు ఈ ఇష్యూలో 2 సివిల్ సూట్స్ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో నిన్న యాజ్ ద ఇష్యూ స్టాండ్స్, నిన్న స్వప్న వాళ్ళ మదర్, తర్వాత ప్రైవేట్ సర్వేయర్ అండ్ వాళ్ళు ఒక అవుట్ ఆఫ్ దిస్ 4 acre 1 acre ల్యాండ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. దానికి ఒక మీడియేటర్ దర్శన్, హూ ఇస్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ కేటీ రెడ్డిపల్లి, వాళ్ళు అక్కడ సర్వేకి వెళ్ళారు మార్నింగ్ 7:30. వెళ్ళినాక ఆ క్రమంలో సర్వే జరుగుతున్నా అనేది ఇన్ఫర్మేషన్ బ్రదర్ రాజుకి వచ్చింది, A1కి వచ్చింది. రాజు తెలిసిన తర్వాత ఆయన అమ్ముడే వీరేష్కి కాల్ చేశారు, నేను పోతున్నా మీరు కూడా రండి. వీరేష్ ఇన్ టర్న్ కాల్ టు